ఈరోజు మనం పోపుల పెట్టెలో శనగల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే శనగల్ని మనము 3 రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం, అవునా? శనగలు పొట్టుతో ఇలాగే ఉపయోగిస్తుంటాము, లేదు అనంటే శనగ పప్పు, అవునా? ఇంకా మూడవది పుట్నాల పప్పు. దాన్నే కొంచెం బట్టిలో పట్టించినప్పుడు పుట్నాల పప్పులాగా తయారవుతుంటుంది, అవునా? అయితే ఈ శనగలు చాలామందికి అపోహ ఏంటంటే శనగలు ఎక్కువగా తినకూడదు, లేకపోతే శనగలు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందని, లేదంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పుండ్లు దెబ్బలు తగిలినప్పుడు శనగలు తినకూడదు, చీమ్ పడుతుంది, శనగ పిండి తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ అపోహలను మనం పక్కకు పెడితే వీటిని కనుక ఏ విధంగా వాడాలో ఆ డైరెక్షన్స్ తెలుసుకుంటే ఎప్పటికీ తినగలిగిన ఐటమ్ ఇది. దీన్ని మనం ఏ విధంగా కూడా అవాయిడ్ చేసే ఐటమ్ కాదు. ఈ శనగలను రాత్రే నానబెట్టండి. రాత్రి నానబెట్టి ఉదయాన గనక మీరు వండుకొని తింటే ఎలాంటి గ్యాస్ ట్రబుల్ రాదు. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇలాంటి ఐటమ్స్ వండుకున్నప్పుడు మనం ఎక్కువగా నూనె వేసి వండుతూ ఉంటాం కదా, అది మాత్రం చేయకూడదు. ఆ నూనె దీంతో కలవడం మూలాన కూడా మనకు గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది. సో ఇదే కాకుండా ఇలాంటి పుట్నాల పప్పుతో చేసిన శనగపిండి లాంటి వస్తువులు తిన్నప్పుడు ఏం చేయాలి, మనం వెంటనే నీళ్లు తాగకూడదు. వెంటనే నీళ్లు తాగడం మూలాన ఏమవుతుంది, ఈ పిండి పదార్థం నీళ్లకు తొందర అటాచ్ అవ్వి ముద్దలాగా తయారయ్యి సరిగా అరగకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 జాగ్రత్తలు కనుక తీసుకుంటే మనము ఖచ్చితంగా మీకు ఆ అపోహ తొలగిపోతుంది. అయితే దీంట్లో మనం న్యూట్రిషన్ పరంగా తీసుకుంటే విటమిన్ ఏ, బి, సి, ఈ 4 విటమిన్లు మంచిగా లభ్యమవుతాయి. ఇదే కాకుండా ఐరన్ కూడా బాగుంటుంది. కాబట్టి అనీమిక్గా ఉండేవాళ్ళు, బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు తప్పక శనగల్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము, ఎర్ర ధాన్యాన్ని ఏదైనా సరే, శనగలే కాదు, మనం చెప్పుకున్న చాలా ధాన్యాలు కూడాను అనీమియాకు చాలా బాగా పనిచేస్తాయి. సో ఆ ఎరుపు రంగు ఉన్న ధాన్యాలని బాగా తరచూ తీసుకుంటూ ఉంటే తప్పక అనీమియా ప్రాబ్లం పోయి బ్లడ్ మంచిగా వస్తుంది. సో డైటింగ్ చేసేవాళ్ళు మీరు తప్పకుండా వీటిని స్టీమ్ కుక్ చేసుకోండి. నూనె వేసుకోకుండా స్టీమ్ కుక్ చేసుకుని రోజు 1 కప్, లేదు అనంటే అన్ని రకాల పొట్టు ధాన్యాలను మీరు ఒక బౌల్ నిండా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది.